లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో జనసేన, తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్సీపీ నాయకుల మధ్య బిగ్ ఫైట్ నడుస్తుంది. కేవలం విమర్శలే కాకుండా అవసరం దొరికితే చాలు అవతలి పార్టీని ఎరుకులో పడేద్దామన్నట్లు కొన్ని పార్టీలు చూస్తున్నాయి. అలాంటి విషయమే ఒకటి బయటకు వచ్చింది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లి రావడం జరిగింది. అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి జనసేనని పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్లడం జరిగింది. అయితే ఈ ముగ్గురు నాయకులకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి సంబంధించిన పేజెస్ లో అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముగ్గురు మొన్న ఢిల్లీ వెళ్తుంటే బేగంపేట విమానాశ్రయంలో వీళ్ళు భేటీ అయ్యారు అనే వార్త ఒకటి వైరల్ గా మారింది. నిజానికి ఈ వార్త ఫేక్ వార్తనే, కానీ దీన్ని మాత్రం విపరీతంగా వైరల్ చేస్తున్నారు టీఆర్ఎస్ అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా పేజెస్, ఛానల్స్. నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురువారం నాడు ఢిల్లీ వెళ్లడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే మాజీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిఇసి మీటింగ్ లో పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి మల్లికార్జున ఖర్గే గారు అలాగే సోనియా గాంధీ గారు ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనగా తెలంగాణ రాష్ట్రం నుండి ఈ ముగ్గురు నేతలు పాల్గొనడం జరిగింది. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా సీనియర్ నాయకులు ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనడం జరిగింది. ఆ మీటింగ్ ముగిసిన తరువాత తెలంగాణ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం జరిగింది. హైదరాబాద్ లోని పలు కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి ఢిల్లీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నాయకులతో భేటీలు అవుతూ బిజీగా గడుపుతున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ఆర్సీపీని ఓడించి అధికారంలోకి రావాలని చూస్తున్న ఇద్దరు నాయకులు బీజేపీ పార్టీతో పొత్తుకై తీవ్ర ప్రయత్నాలు చేసి అమిత్ షాతో భేటీ కావడం జరిగింది. అలాగే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గారితో కూడా భేటీ కావడం జరిగింది. ఇలా చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పనులపైన వాళ్ళు బిజీగా గడుపుతున్నారు. ఇక్కడ వైపేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ అలాగే పార్టీ అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లి పార్టీకి సంబంధించిన మీటింగ్ లో పాల్గొని తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది. ఇలా వీళ్ళు ముగ్గురు కలవకపోయినా కానీ కలిసినట్లు సోషల్ మీడియాలో వార్తలు సృష్టించి చక్కర్లు కొట్టిస్తున్నారు.